Watch full episodes on Jio Hotstar. అక్కడ చూడు ఫస్ట్ ఆ కింగ్ కాంగ్ ఫోటో తీద్దాం. ఇదేం జరుగుతుంది? వీళ్ళు సరైన టైంకి వచ్చేసారు. చూడండి, నేను ఎక్కడికైతే వెళ్తాను వీళ్ళు అక్కడికి వచ్చేస్తారు. మోటు పతులు, నన్ను ఎందుకని మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? జాన్, నువ్వా? డోంట్ వరీ జాన్, ట్యాంకర్ పేరు వినంగానే ఉత్తి నీళ్ళు అనుకున్నావా? నేను అగ్ని నేను కొట్టగలను, దొంగతనాలు చేస్తాను. ఇప్పుడు నాతో దెబ్బలు తినబోయేది మోటు పతులు జోడి. ఫ్రెండ్స్, అటాక్ చేయండి. వద్దు, పారిపో. అదేంటో చూడండి. మా దగ్గరే మీ తెలివితేటలా? అరే, నన్ను ఎందుకు చూస్తున్నారు? వెళ్ళి గోడని కొట్టండి. అరే, ఏంటి శబ్దం వినిపించట్లేదు? అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అరే దేవుడా, నువ్వు దొంగతనాలు తప్ప ఇంకా ఏమి చేయలేవా జాన్? చెప్పు. చేయగలను, ఎందుకంటే నేను చాలా వేగంగా వెయ్యగలను. కాపాడండి. పారిపోండి, త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. పదండి. పత్రులు, దొంగలు పారిపోయారు. నీకు ఒక చిన్న పని అప్పచెప్పాను, నువ్వు అది కూడా చేయలేకపోయావా? కానీ జాన్ మాత్రం ఫెయిల్ అవ్వలేదు సార్. నా పని వీళ్ళని తీసుకెళ్లి లోపల వదిలిపెట్టడం, ఆ పని నేను పూర్తి చేశాను. ఇప్పుడు నాకు రావాల్సిన 5 కోట్లు ఇవ్వండి. నా పని పూర్తి అవ్వనంత వరకు ఎవరికి ₹1 కూడా దొరకదు. మనందరం కలిసి ఇంకొకసారి లోపలికి వెళ్ళాలనుకుంటా. ఇవ్వు లైవ్ కామ్ గ్యాజెట్, నాకు ఇవ్వు. ఇప్పుడు ఈ పని నేనే చేస్తాను, చూడండి. సారీ మిస్టర్ మెడాక్స్, మ్యూజియం లోపల అనుకోకుండా ఇద్దరు వచ్చారు. వాళ్ళు మోటు బత్తులు. వాళ్ళతో ఫైట్ చేస్తుంటే మ్యూజియం కెమెరాలే పడిపోయింది సార్. ఏంటి ఏమన్నావు? ఇన్నేళ్ళ నా కళ నాశనం చేసిందే కాకుండా నా ముందే ధైర్యంగా నిలబడ్డారా? నీకెంత ధైర్యం? మిస్టర్ మెడాక్స్, సారీ, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. మేము ఈ పనిని చేసి చూపిస్తాం. ఐ ప్రామిస్ సార్. కంట్రోల్ మెడాక్స్, కంట్రోల్. మళ్ళీ మ్యూజియంకి వెళ్ళి ఆ డివైజ్ని తీసుకురా. సార్ మిస్టర్ మేడం సార్,
ఒక్కసారి లోపలికి తీసుకెళ్లేందుకు 5 కోట్లు. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లాలంటే మీరు మళ్ళీ నాకు 5 కోట్లు ఇవ్వాలి. మొత్తం కలిపితే 10 కోట్లు. 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్లు తీసుకుంటాను. ఆ తర్వాత ఎంజాయ్ చేస్తాను. మామా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? మామా, నేను 10 కోట్ల రూపాయలు డబ్బులు అడిగాను, దెబ్బలు కాదు. చూడండి, మీరు మా ప్రెస్టీజియస్ క్లయింట్ కాబట్టి నేను మీకు ఒక ట్రిప్ కి ఇంకో ట్రిప్ ఫ్రీ ఆఫర్ ఇస్తాను. ఏమంటారు? కానీ మనం ఇవాళ వెళ్ళలేం. రేపు రాత్రి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ, నువ్వు చాలా మంచివాడిలాగా ఉన్నావు. వీళ్ళు ఏం దొంగిలించాలనుకుంటున్నారు? సింగం గారు, ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈయన మ్యూజియం మేనేజర్ మిస్టర్ హితేష్. ఎవరా దొంగలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దొంగతనం మాట వినగానే వచ్చేసాను. అసలు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. మై నేమ్ ఇస్ చింగము. ఈ చింగం ఉన్నంత వరకు దొంగలు దొంగతనం చెయ్యలేరు. ఆ దొంగలు పారిపోయారు. వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఐ మీన్ మోటు పతులు చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ మోటుపతులు, మీరు సరైన సమయానికి వచ్చి దొంగతనం కాకుండా చూసుకున్నారు. రండి లోపలికి వెళదాం. పదండి. పదండి. ఓ నాయనో, ఈ మ్యూజియం నిజంగానే అదిరిపోయింది కదా. మీరు చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. ఇది చాలా భయంకరమైన చోటు. అరే నాయనా, ఆహా, అద్భుతం. హలో. అరే, ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. అరే మోటు, అదొక శిల. ఓహో, సరే సరే, ఇది చూడటానికి ఒరిజినల్ గా అనిపించింది. సరే గాని ఇదేం లైటు వెలిగి ఆరిపోతూ ఉందేంటి? అరే ఇదేంటి? దొంగ వాడు కెమెరాని ఇక్కడ మర్చిపోయినట్టున్నాడు. అరే భలే ఉంది. అయితే ఆ కెమెరా నాకు ఇవ్వు. ఏదో ఒకసారి నాకు, నేను చూస్తాను. అరే మోటు ఆగు, అది నార్మల్ కెమెరా లాగా అనిపించడం లేదు. అరే ఉండండియ్యా, ఈ కెమెరా నాకు దొరికింది, అందుకని ఒక ఫోటో అయినా నేను తీయాల్సిందే. అరే ఆగు మోటు. ఏది తీస్తే బాగుంటుంది, ఏది ఫోటో తీస్తే బాగుంటుంది? ఆ గొరిల్లాని ఇప్పుడు ఫోటో తీస్తాను. అరే మోటు, నా తమ్ముడు, నా మిత్రమా, ఇందులోంచి రేస్ వచ్చాయి. ఇదేదో గ్యాడ్జెట్ లాగా ఉంది. అరే పెద్దన్నయ్య, నువ్వేం చెప్తున్నావు? గసెట్టున్నావు, ఇది నువ్వే ఉంచుతావు. చూడు, ఏం జరుగుతోంది? అరే, దానికి ఎలా ప్రాణం వచ్చింది? ఇది ప్రాణాలతో వచ్చేసింది. పెద్దన్నయ్య, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఈ రోజు రాత్రి మ్యూజియం లో అటాక్ చేసి లైవ్ క్యామ్ గ్యాడ్జెట్ ని తీసుకువస్తున్నాం. దాని ప్రత్యేకత ఏంటో మీకు ముందుగానే చెప్పాను. అది నా తప్పే, కానీ మీరు దాన్ని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. కష్టపడి తయారు చేసిన గ్యాడ్జెట్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఆ గ్యాజెట్ స్టాచ్యూగా ఉన్న వాడికి ప్రాణాలు ఇవ్వగలదు, తర్వాత వాటిని జైంట్ గా మార్చగలవు. నీకు నా టాప్ సీక్రెట్ ఎలా తెలిసింది? నా సైంటిస్ట్ ఒక్కడికే ఈ సీక్రెట్ గురించి తెలుసు. ఎవరో ద్రోహి ట్యాంకర్, వీడికి ఎవరు చెప్పారో నాకు తెలియాలి. తింటానికి పుట్టాడు అనుకుంటా. నీ
మీకు ఎవరు ద్రోహం చేయలేదు. అవి గానే మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాయి, తర్వాత జైంట్ గా మారిపోయాయి. టీవీలో వస్తుంది, వాల్యూమ్ పెంచండి. ఈ రోజు ఒక అద్భుతం జరిగింది. మ్యూజియం లో ఉంచిన 3 మృగాలకి ఎలా ప్రాణం వచ్చిందో తెలీదు. ఆ 3 మృగాలు ఇప్పుడు జైంట్ గా మారిపోయాయి. ఫుట్ఫురి నగరం బయట ఉన్న అడవిలో అవి సంచరిస్తున్నాయి. ఆ 3 మృగాలు నగరాన్ని చిన్న విధంగా మార్చేశాయి. ఎస్, నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇట్స్ అ పార్టీ టైం. అదే ఇక్కడ బళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ యానిమల్స్ ఎక్కడా కనిపించట్లేదు. పత్రు అటు చూడు, అక్కడ ఉంది కింగ్ కాంగ్. నాయనోయ్, దాన్ని మామూలుగా ఎలా చేయగలము? ఓరే నాయనో, అది రోడ్డు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు బళ్ళు కూడా దగ్గరికి వచ్చేసాయి. ఇంత పెద్ద కింగ్ కాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? పరిగెత్తండి, పరిగెత్తండి. మోటు, ఆ స్కూల్ బస్సుని ఎలాగైనా కాపాడాలి. డ్రైవర్ బస్సు వదిలి పారిపోతున్నాడు. అదిగో చూడు, కింగ్ కాంగ్ ఆ బస్సు వైపుకే వెళ్తున్నాడు. డాక్టర్ జట్కా, నేను పత్రు వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడతాం. మీరు కారు డ్రైవ్ చేసి ఆ గొరిల్లా ఆలోచనని ఇటు మార్చండి. పద. పత్రు, నువ్వు డ్రైవింగ్ సీట్ లోకి వెళ్ళు. దాని సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు భయపడకండి. పత్రు పట్టిపోని. ఎస్ మోటు. నన్ను లోపలికి రానివ్వు. మోటు, రా. డాక్టర్ జట్కా, కాను వాపస్ తీ. ఆ డ్రాగన్ ఫైర్ చేయబోతోంది. అరే మోటు, లోపలికి రా.
భక్తులు బస్సు ఆపకుండా పోని, ఆ పేదల సంగతి నేను చూసుకుంటాను. రా, ఇట్రా, నేను నీతో యుద్ధం చేస్తాను. రా రా, ఆగే వెళ్ళి ఇట్రా. వెరీ గుడ్. అరే మోటు, అక్కడే ఉండి ఏం చూస్తున్నావు? అక్కడి నుంచి పారిపో. భక్తులు, కింగ్ కాంగ్ నన్ను కాపాడుతోంది. దానికి థ్యాంక్స్ చెప్పడానికి నేను వెయిట్ చేస్తున్నాను. కింగ్ కాంగ్ అన్నయ్య, థ్యాంక్ యూ కింగ్ అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, నైస్ మీటింగ్ యూ. నేను పిల్లల్ని తీసుకుని మన ఊరికి వెళ్తాను. అక్కడి నుంచి బ్యాకప్ తీసుకుని పోస్తాను. త్వరగా రండి సింగం సార్. అరే, పదండి, పారిపో ఇక్కడి నుంచి. ఏంటి? సరే, పార్టీ చాలా ఎక్కువైంది. ఇప్పుడు నా ప్లాన్ వినండి. ఇప్పుడు ఆ యానిమల్స్ ని అడవిలో నుంచి ఫుర్ఫురీ నగర్ కి తీసుకువస్తాను. అప్పుడే నా ప్లాన్ ని అమలు చేస్తాను. అప్పుడు ఆ యానిమల్స్ ఫుర్ఫురీ నగర్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాయి. అప్పుడు ఫుర్ఫురీ నగరే ఖాళీ అవుతుంది. మీరు దాన్ని ఎలా తీసుకొస్తారు? నా తలలో ఒక డైమండ్ ఉంది. దాని ద్వారా వాటికి కమెంట్స్ వెళ్తాయి. అప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాటికి బాగా అర్థం అవుతాయి. అప్పుడు అవి నా కమాండ్ ని ఫాలో అవుతాయి. ఇది ఎటువంటి డైమండ్? ఆల్ ది బెస్ట్ మిస్టర్ మెడాక్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గ్యాజెట్ ను చూడు. నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ఇండికేటర్ పైకి వెళుతుంది. ఇది గ్రీన్ లో ఉన్నంత వరకు నేను సేఫ్ గా ఉంటాను. రెడ్ కి వచ్చిందంటే అలారం మోగుతుంది. నేను మెడిటేషన్ ఆపటం కోసం, ఒకవేళ నేను ఆపలేదంటే ఏదో ఒకటి చేసి నువ్వు నన్ను లేపేయి, ఓకే? ఒకవేళ నేను మెడిటేషన్ నుంచి బయటికి రాలేదంటే అప్పుడు నా నెత్తిలో ఉన్న డైమండ్ పగిలిపోతుంది. ఒక పక్క నా ప్రాణాలకి ఆపదా, ఇంకొక పక్క నేను ఆ యానిమల్స్ ని కంట్రోల్ చెయ్యలేను. ఓకే సార్, రెడీ. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి. కమ్ టు మీ, నా దగ్గరకు రండి.
దగ్గరకు రండి. నా దగ్గరకు రండి. మీకు నేను చెప్పేది వినబడుతుంది. నా దగ్గరకు రండి. కమ్ టు మీ. మీరు నా గుప్పెట్లో ఉన్నారు. నా దగ్గరకు రండి. ఈ యానిమల్స్ కి ఏమైంది? అరే వాటికి ఏమైంది మిత్రమా? అరే ఏమిటిది? అవి బిహేవ్ చేసే పద్ధతి చూస్తుంటే వాటికి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. తర్వాత అవి మూడు కూడా ఒకే డైరెక్షన్ లో పారిపోయాయి. అసలు ఒకే డైరెక్షన్ కాదు, మూడు కూడా ఫుర్ఫురి నగరం వైపే వెళ్తున్నాయి. అటు చూడు. వాటిని అలాగే ఆపాలి, లేదంటే ఫుర్ఫురి నగర్ నాశనం అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? సింగం గారు ఎక్కడున్నారు? మోటు వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. నేను ట్యాంకులు తీసుకుని వస్తున్నాను. ఒక్కొక్క ట్యాంకు నుంచి నేను షూట్ చేస్తాను. నువ్వు రా, వచ్చి చూడు. ముందుగా వచ్చింది కింగ్ కాంగ్. దాని నెంబర్ 1. సరే, ట్యాంకు ఎయిమ్ ఫైర్. సింగం సార్, కింగ్ కాంగ్ షూట్ చేయకండి. అతను ఎంతో మంచివాడు. అబ్బాయా, సారీ, ఏమీ లేదులేండి. నేనేం చెప్పాలనుకున్నానంటే అది మంచి కింగ్ కాంగ్. కింగ్ కాంగ్. అయ్యమ్మా, వద్దు, ఏం చెయ్యద్దు. అయ్యమ్మా మోటో, నేను నిన్ను వదిలిపెట్టను. నీ యొక్క కింగ్ కాంగ్ నన్ను ఒక పని పట్టండి. ఇదిగో మోటో, నీ గ్యాజెట్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం అనిమల్స్ ని మళ్ళీ స్టాచ్యూగా మార్చేయచ్చు. సింగం గారి పని అయిపోయింది. డోంట్ వర్రీ, ఫైర్ చేయకండి. నీ మంచి కుర్రాడు మంచివాడే కాదు. ఇప్పుడు నేను కాదు, ఫైర్ అది చేస్తోంది. డాక్టర్ జట్కా పెట్టిన గ్యాడ్జెట్ ని ఓపెన్ చేయి, దాన్ని స్టాచ్యూగా మార్చిపడే. లేదంటే ఈ రోజు దీని చేతిలో మనమంతా అయిపోతాము. అయితే సారీ నా తమ్ముడన్న మిత్రమా, దీన్ని ఇంతకమైనా రిపేర్ చేయలేము. అయ్యమ్మా, నేను వాళ్ళని వదిలిపెట్టను. మనం త్వరగా వెళ్ళి వాటిని ఆపాలి. ఎలా ఆపాలి? మన ఫ్లయింగ్ కారు చెడిపోయింది. నా తమ్ముళ్ళారా మిత్రులారా, నేనున్నాను కదా, బాధపడద్దు. థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.